2,40,000 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు, సెంట్రల్ పోలీసులు, బిఎస్ఎఫ్ జవాన్లు వెస్ట్ బెంగాల్లో గెలిచారు. ఇది బీజేపీ పార్టీ విజయం కాదు, భారత రక్షణ వ్యవస్థ సాధించిన విజయం. ఇది 12 గంటలకు ఈ స్క్రిప్ట్ రాస్తున్న వన్ సైడ్ బీజేపీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. వెస్ట్ బెంగాల్లో టోటల్గా 294 కాన్స్టిట్యుయెన్సీ సీట్స్ ఉన్నాయి. ఫాల్టాలో రీ ఎలక్షన్స్ జరగడం వల్ల 293 సీట్స్ పై ఓట్ కౌంటింగ్ జరిగింది. 148 సీట్స్ సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీకు 190 సీట్స్ వచ్చాయి, టీఎంసీకు 90 సీట్స్ వచ్చాయి. ఉదయం 10 నుండి 12 గంటల వరకు ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగింది కాబట్టి టీఎంసీ ఓడిపోయింది. బంగ్లాదేశ్ నుండి భారతదేశంలో చొరబడిన ఈ 0.5 గాళ్ళు తట్టా బేడా సర్దుకొని పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. బంగ్లాదేశ్ యొక్క జమాతే ఇస్లామీ గూండాలను రివర్స్లో వేలాడదీసి కొట్టడానికి సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా సిద్ధంగా ఉన్నారు. వెస్ట్ బెంగాల్ను బంగ్లాదేశ్లో కలవనివ్వకుండా కాపాడుకున్నాం. ఆర్జికార్ మెడికల్ కాలేజీలో చనిపోయిన డాక్టర్ తల్లిగారు పనిహాతి కాన్స్టిట్యుయెన్సీలో 4,500 ఓట్ల మెజారిటీతో లీడింగ్లో ఉంది. ఫైనలీ ఈరోజు మెడికల్ డాక్టర్ ఆత్మకు శాంతి కలిగి ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో అత్యాచారానికి గురైన సందేశ్ ఖాళీ ఆడవారికి ఈరోజు ఆత్మశాంతి లభించి ఉంటుంది. ఆర్జికార్ మెడికల్ కాలేజ్ డాక్టర్ను లైంగికంగా హింసించి చంపిన ఆ నేరస్తులను ఇక బయటికి తీస్తారు. రీఇన్వెస్టిగేషన్ చేసి టీఎంసీ గూండాలను జైల్లో వేస్తారు. భవానీపూర్లో యుద్ధమే జరిగింది. భవానీపూర్లో మమతా బెనర్జీ అండ్ బీజేపీ యొక్క సీఎం క్యాండిడేట్ సుబేందు అధికారి మధ్య 1-on-1 ఫైట్ జరిగింది. ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఫస్ట్ మమతా ట్రైలింగ్లో ఉండేది, ఇప్పుడు లీడింగ్లో ఉంది. అయితే సుబేందు అధికారి 2 కాన్స్టిట్యుయెన్సీస్లో నిలబడ్డాడు. ఈయన భవానీపూర్లో ఓడిపోయినా కూడా నందిగ్రామ్లో గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సౌత్ 24 పరగనాల్లో సో కాల్డ్ డైమండ్ హార్బర్ మోడల్ అని చెప్పి మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ చాలా బిల్డప్ కొట్టాడు. ఈ డైమండ్ హార్బర్లోనే యూపీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మను కూడా డిప్లాయ్ చేశారు. టీఎంసీ గూండాలను అజయ్ పాల్ బెదిరించారు, కూర్చోబెట్టారు. ఫైనలీ డైమండ్ హార్బర్లో టీఎంసీ ట్రైలింగ్లో ఉంది. ఈ ఎన్నికల్లో ఒకవేళ టీఎంసీ గెలిస్తే అజయ్ పాల్ శర్మను యూపీ నుండి లాక్కొనొచ్చి వెస్ట్ బెంగాల్ జైల్లో వేసి చంపేస్తాము అని టీఎంసీ గూండాలు బెదిరించినా కూడా అజయ్ పాల్ శర్మ ఎక్కడా తగ్గకుండా ఎలక్షన్ మానిటరింగ్ చేశాడు. రేపు దినాన భారత్ ఆపరేషన్ సింధూర్ 2.0 లాంచ్ చేస్తే నెక్స్ట్ దాడి కోల్కతాపై చేస్తా అని చెప్పి పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఖాజా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా షాక్లో ఉండి ఉంటుంది. మొహమ్మద్ యూనిస్ విజనరీ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. వెస్ట్ బెంగాల్ను భారత్ నుండి విడిదీయాలి అనుకున్నారు. సిలిగురి కారిడార్ను కట్ చేయాలి అనుకున్నారు. వెస్ట్ బెంగాల్ను బంగ్లాదేశ్లో కలిపేసి గ్రేటర్ బంగ్లాదేశ్ అన్నారు. అసీం మునీర్ ఏమంటాడు అంటే ఈసారి భారత్ యొక్క ఈస్ట్ సైడ్ నుండి అంటే వెస్ట్ బెంగాల్ ద్వారా చొరబడి దాడి చేస్తాము అని చెప్పి హెచ్చరించాడు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆశలన్నీ ఆశలైపోయాయి. ఆల్రెడీ బంగ్లాదేశ్ పార్లమెంట్లో ఉన్న ఒక ఎంపీ ఏమంటాడు అంటే ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ గెలుస్తుంది అని వస్తోంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే వెస్ట్ బెంగాల్లో ఉన్న అక్రమ వలసదారులను మళ్ళీ బంగ్లాదేశ్కు గెంటేస్తారు అని చెప్పి భయపడ్డాడు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చొరబడిన 1,50,00,000 మందిని గెంటేస్తారు. 0.5 గాళ్లకు కాలం చెల్లిపోయింది. మమతా బెనర్జీ అల్లుడు నెపోకిడ్ అభిషేక్ బెనర్జీ ఏమంటాడు అంటే వెస్ట్ బెంగాల్లో టీఎంసీనే గెలుస్తుంది. May 4th తర్వాత రిజల్ట్ తర్వాత దమ్ముంటే అమిత్ షా వెస్ట్ బెంగాల్లో ఉండమని ఒక సవాల్ విసిరాడు. ఆ సవాల్ను తీసుకొని May 11th వరకు వెస్ట్ బెంగాల్లోనే ఉంటా అని చెప్పి అమిత్ షా గారు అన్నారు. ఇప్పుడు టీఎంసీ ఓడిపోయింది. నెక్స్ట్ హై ప్రొఫైల్ టార్గెట్ అభిషేక్ బెనర్జీ. ఇప్పుడు అభిషేక్ బెనర్జీను జైల్లో వేనున్నారు. ఈయన మొన్న ట్వీట్ పెట్టేయమంటాడు అంటే భారత్లోని ఇతర రాష్ట్రాలందరూ ఏకమైనా కూడా నన్నేమీ పీకలేరు అని చెప్పి వెస్ట్ బెంగాల్ను సపరేట్ చేసి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఏం మారింది అంటే ఎస్ఐఆర్ను ఇంప్లిమెంట్ చేసి 90 లక్షల ఫేక్ ఓటర్స్ను డిలీట్ చేయడం వల్ల 2021లో గెలవని ఎన్నో సీట్స్ను బీజేపీ గెలుచుకుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 38% ఓట్ షేర్ ఉన్న బీజేపీ పార్టీ 2026లో 44 to 46% ఓట్ షేర్ తెచ్చుకుంది. 2021లో 48% ఓట్ షేర్ ఉన్న టీఎంసీకు ఈసారి 42% మాత్రమే వచ్చింది. 2021లో బీజేపీకు 77 సీట్స్ మాత్రమే వచ్చాయి అండ్ 2016లో కేవలం 3 సీట్స్ వచ్చాయి. 2011లో 0 సీట్స్. బీజేపీ 0 నుండి 190 సీట్స్కు వచ్చింది అన్నమాట. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకు 215 సీట్స్ వచ్చాయి. 2026లో 148 మ్యాజిక్ నంబర్ తెచ్చుకోవాలి, అప్పుడే ప్రభుత్వాన్ని సాధించగలరు. బీజేపీ పార్టీకు 2021లో ఆల్రెడీ 77 సీట్స్ వచ్చాయి. ఈసారి 67 సీట్స్ ఎక్కువగా కొట్టాలి. ఈ 67 సీట్స్ ఎక్కడెక్కడ కొట్టింది అనేది క్లియర్గా చెప్తా.
బీజేపీ ఎన్నికల్లో గెలవడానికి గల మొదటి కారణం ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్స్లో డీసెంట్గా ఓట్స్ పడ్డాయి. ముర్షిదాబాద్, మాల్దా డిస్ట్రిక్ట్స్లో 55 to 60% ముస్లిం మెజారిటీ ఉంది. ముర్షిదాబాద్లో 22 సీట్స్, మాల్దాలో 12 సీట్స్ ఉన్నాయి. టోటల్ 34 సీట్స్. ఇక్కడ బంగ్లాదేశీ చొరబాటుదారులు ఎక్కువగా ఉన్నారు. ఈ రెండు డిస్ట్రిక్ట్స్లో ఎస్ఐఆర్ను ఇంప్లిమెంట్ చేసి ఫస్ట్ ఫేక్ ఓటర్స్ను డిలీట్ చేశారు. ఇక్కడ హుమాయూన్ కబీర్ పార్టీ, ఓవైసీ పార్టీలను దించి ముస్లిం ఓట్స్ను చీల్చారు అన్నమాట. 2021లో ఈ 34 సీట్స్లో 28 సీట్స్ టీఎంసీకి వచ్చాయి. ఓన్లీ 4 సీట్స్ మాత్రమే బీజేపీకి వచ్చాయి. 2026లో బీజేపీకు 14 సీట్స్ వచ్చాయి. అంటే మమతా బ్యాస్టియన్లో ముస్లిం మెజారిటీ ఉన్న డిస్ట్రిక్ట్స్లో 10 సీట్స్ అదనంగా బీజేపీ తెచ్చుకుంది. సెకండ్ రీజన్ నార్త్ అండ్ సౌత్ 24 పరగనా. ఈ రెండు డిస్ట్రిక్ట్స్లో 64 సీట్స్ ఉంటాయి. 2021 ఎన్నికల్లో దీదీకు ఇక్కడ 58 సీట్స్ వచ్చాయండి. బీజేపీకు కేవలం 6 సీట్స్ మాత్రమే వచ్చాయి. 2 ట్రెండ్ అది 1-2 ట్రెండ్ కనుక చూస్తూ ఉంటే నార్త్ 24, సౌత్ 24 పరగనాలో టోటల్ 64 సీట్స్లో బీజేపీకు 31 to 32 సీట్స్ వచ్చాయి. సౌత్ 24 పరగనాలో మమ్మల్ని ఎవరిని ఓడించలేరు, డైమండ్ హార్బర్ మోడల్ను ఫాల్తాలో ఎవరు మమ్మల్ని ఓడించలేరు అని చెప్పి జహంగీర్ ఖాన్, అభిషేక్ బెనర్జీ వంటి గూండాలు వార్నింగ్స్ మీద వార్నింగ్స్ ఇచ్చారు. భారత్లో ఉన్న ఇతర రాష్ట్ర నాయకులందరూ వచ్చినా కూడా సౌత్ 24 పరగనాలు మమ్మల్ని ఓడించలేమో అని చెప్పారు కదా. టోటల్ 30 సీట్స్ ఉన్నాయి సౌత్ 24 పరగనాలో. 2021లో బీజేపీకి 1 సీట్ మాత్రమే వచ్చింది. 2026లో 12 సీట్స్ వచ్చాయి. ఇంకొన్ని గంటల్లో ఇంకొక 2-3 సీట్స్ యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నార్త్ సౌత్ 24లో 5 సీట్స్ ఆర్ 6 సీట్స్ నుండి బీజేపీ 31-32 సీట్స్కి వెళ్ళింది. నార్త్ 24 పరగనా డిస్ట్రిక్ట్స్లో మతువా కమ్యూనిటీ అంటే బంగ్లాదేశ్ నుండి చొరబడిన హిందువుల సమూహం ఎక్కువగా ఉంటుంది. 30% ఉంటారు. ఈ హిందువులను టీఎంసీ గుండాలు ఓటు వేయకుండా బెదిరించేవారు. ఇక్కడ సిఆర్పిఎఫ్ జవాన్లను చూసి ధైర్యం తెచ్చుకొని వీళ్ళు ఓటు వేశారు. 93% ఓటింగ్ జరిగింది, రికార్డు స్థాయి. రిజల్ట్స్ తర్వాత 60 రోజుల వరకు వెస్ట్ బెంగాల్లోనే ఉంటాము, మతువా కమ్యూనిటీకు ఎటువంటి హాని కలగదు, 60 డేస్ వరకు మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాము అని సిఆర్పిఎఫ్ జవాన్లు హామీ ఇవ్వడంతో నార్త్ 24లో 14 సీట్స్ గెలుచుకుంది బీజేపీ గెలవడానికి గల థర్డ్ రీజన్ కోల్కతా అండ్ హౌరా డిస్ట్రిక్ట్స్. ఈ రెండు డిస్ట్రిక్ట్స్లో 27 సీట్స్ ఉన్నాయి. 2021లో ఇక్కడ బీజేపీకు 0 సీట్స్ వచ్చాయి. 2026లో బీజేపీ 27 సీట్స్లో 15 సీట్స్ గెలుచుకుంది. ఈ రెండు డిస్ట్రిక్ట్స్ గేమ్ మొత్తాన్ని చేంజ్ చేశాయి. కోల్కతా అనేది మమతా బెనర్జీ పుట్టినిల్లు లేదా మమతా బెనర్జీ యొక్క అడ్డ. కోల్కతాలో బీబీను ఎవ్వరూ ఓడించలేరు. ఇక్కడ ప్రజలు యాంటీ ఇన్కంబెన్సీ కారణంగా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో అత్యాచారం చేసిన వాళ్ళను కాపాడినందుకు, డిఫెండ్ చేసినందుకు టీఎంసీ గూండాలకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అక్కడున్న మెడికల్ కాలేజెస్లో అంట టీఎంసీ గూండా కనుక ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు అంటే ఆ అమ్మాయి లొంగిపోవాల్సిందే అంట. అండ్ హాస్టల్స్లో ఆ అమ్మాయిలను ఎలా చెప్పాలో ఎక్స్ప్లెయిన్ చేయడానికే రావడం లేదు. టీఎంసీ గుండాలు లో దుస్తుల్లో కూర్చోబెట్టేవారంట. కోల్కతా హౌరా డిస్ట్రిక్ట్స్లో గేమ్ చేంజ్ అవ్వడానికి గల కారణం ఓబీసీ రిజర్వేషన్లో దీదీ 70% ముస్లిం కమ్యూనిటీస్ను యాడ్ చేసింది. మౌలానా మౌలవీకు నెల స్టైపెండ్ ఇచ్చిందండి. సైంటిస్టులు, ఐటీ, మెడికల్లో రీసెర్చ్ కోసం 100 కోట్ల బడ్జెట్ అలాట్ చేసి ముల్లా మౌలవీ శాలరీస్ కోసం 5,000 కోట్లు బడ్జెట్ను అలాట్ చేసింది దీది. సో హౌరా అండ్ కోల్కతాలో 15 సీట్స్, మాల్దా ముర్షిదాబాద్లో 10 సీట్, పరగనా డిస్ట్రిక్ట్స్లో 12 సీట్స్. ఇక్కడే 37 సీట్స్ బీజేపీకి వచ్చేసాయి. 67 సీట్స్ అదనంగా కొట్టాలి. ఇక్కడే 37 సీట్స్ వచ్చేసాయి. పూర్వ పశ్చిమ మిదినీపూర్ డిస్ట్రిక్ట్స్లో 22 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ బీజేపీకు 12 సీట్స్ అదనంగా వచ్చాయి. టోటల్ 49 సీట్స్. పూర్వ అండ్ పశ్చిమ బర్ధమాన్లో 25 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ 2021లో బీజేపీకు 3 సీట్స్ మాత్రమే వచ్చాయి. ఈసారి ఇక్కడ బీజేపీ 18 సీట్స్ గెలుచుకుంది. సో 49 + 18 = 67 సీట్స్. 148 మ్యాజిక్ నంబర్ ఇక్కడే కొట్టేశారు. 2021లో గెలుచుకున్న 77 సీట్స్ను అలాగే బీజేపీ హోల్డ్ చేసుకుంది. 2021లో గెలిచిన దాదాపు 90% ఏరియాస్లో బీజేపీ గెలిచింది. అదనంగా 67 సీట్స్ గెలుచుకుంది. 148 మ్యాజిక్ నంబర్ కొట్టేసింది. అంటే 12 o'clockకే 148 కాన్స్టిట్యుయెన్సీస్లో లీడ్ కొట్టేశారు. 12 o'clockకే విజయాన్ని ప్రకటించేసుకున్నారు. ఇప్పుడు బీజేపీకి 190 సీట్స్ లీడింగ్లో ఉన్నాయి. ఎక్స్ట్రా 40-45 సీట్స్ అనేవి బోనస్ అన్నమాట. ప్రపోర్షనల్లీ సీట్స్ పెరుగుతాయి కదా. 2011లో 0 సీట్స్, 16లో 3 సీట్స్, 2021లో 77 సీట్స్, 2026లో ప్రపోర్షనల్లీ 30-40 సీట్స్ ఇక్కడే వచ్చేస్తాయి. టీఎంసీ పార్టీ చేసిన తప్పు ఈసారి 77
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇవ్వలేదు, అందుకనే ఓడిపోయింది. ఇంతకు ముందు ఎన్నికల్లో టీఎంసీ గూండాలు ఈవీఎం మిషన్ పై ఆపోజిట్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ పార్టీ యొక్క గుర్తులపై టేపులు వేసేవారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీ బటన్ పై సెంట్ వేసేవారు. ఆ బటన్స్ నొక్కి బయటికి వచ్చిన వాళ్ళ వేలి వాసన విని నువ్వు వేరే పార్టీకి ఓటు వేస్తావని చెప్పి అక్కడ మూలకు తీసుకుని చిత కొట్టేవారంట. ఆపోజిట్ పార్టీ గుర్తులు కనబడకుండా బ్లాక్ టేపులు కొట్టేవారు. బటన్ పై ఫెవిక్విక్ వేసి బటన్ ప్రెస్ అవ్వకుండా చేసేవారంట. ఎన్నికలకు ఒక రోజు ముందు రాత్రి ఇంటింటికి వెళ్ళి మాకే ఓటు వేయండి, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మా దగ్గరే ఉన్నాయి, వేరే పార్టీకి ఓటు వేస్తే మాకు తెలిసిపోతుంది, ఆ తర్వాత మిమ్మల్ని కొడతాము, ఉచిత పథకాలు ఇవ్వము అని చెప్పి బెదిరించేవారంట. 2026లో ఇవన్నీ చేయలేకపోయారు. బికాజ్ 2,40,000 మంది సెంట్రల్ ఫోర్సెస్ అక్కడ ఉన్నారు. ఆ టీఎంసీ ప్రజల యొక్క ధైర్యమే ఈ ఫోర్సెస్. 2400 కంపెనీస్, బిఎస్ఎఫ్ జవాన్లు, ముసళ్ళు, విషప్రాములు ఈ దొంగన ఉగ్రవాదులను అడ్డుకున్నాయి. ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో జవాన్లు కాపలా కాశారు. సెంట్రల్ ఫోర్సెస్ ద్వారా ఫియర్ ఫ్యాక్టర్ను తొలగించారు. రిజల్ట్స్ తర్వాత 60 డేస్ సెంట్రల్ ఫోర్సెస్ ఉంటారు అని హామీ ఇచ్చి, ఒకవేళ బీజేపీ ఓడిపోయినా కూడా మీ ప్రాణాలకు ప్రమాదం లేకుండా చూసుకుంటామని చెప్పి ఈ ఎన్నికల్లో బీజేపీ మమతాను వన్ సైడ్ సపోర్ట్ చేసి ఆడవారిని ఆకట్టుకోవడానికి టీఎంసీ 1,500 మాత్రమే ఇస్తోంది. మేము ఒకవేళ గెలిస్తే 3,000 ఇస్తాము అని చెప్పి ఆడవారందరినీ అట్రాక్ట్ చేశారు. హిందూ ఓటర్స్ను కన్సాలిడేట్ చేశారు. టీఎంసీ ఎంపీ సయానీ ఘోష్ ఏమంటుందో తెలుసా? మదీనా నా గుండెల్లో ఉంది, కాబా నా కళ్ళల్లో ఉంది అని చెప్పి సంతుష్టీకరణ రాజకీయాలు చేయడానికి ట్రై చేసింది. యోగి ఆదిత్యనాథ్ రంగంలో దిగి ఒక్కటే అంటారు, వెస్ట్ బెంగాల్లో మదీనా కాదు మహాకాళి ఉంది అని చెప్పి ఈయన హిందూ ఓటర్స్ను కన్సాలిడేట్ చేస్తారు. ఇక్కడ హిందూ ఓటర్స్ను కన్సాలిడేట్ చేశారు, ముస్లిం ఓటర్స్ను చీల్చారు, ఆడవారిని ఆకట్టుకోవడానికి 3,000 నెలల ఉచిత పథకాలు ఇచ్చారు, ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ అని చెప్పి స్టూడెంట్స్ అందరినీ కన్సాలిడేట్ చేశారు. అమ్మాయిలు ఉంటారు కదా, స్టూడెంట్ అమ్మాయిలు, వీళ్ళందరినీ కన్సాలిడేట్ చేశారు. అండ్ 15 ఏళ్ళు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని స్థాపించింది కాబట్టి ఆటోమేటిక్గా యాంటీ ఇన్కంబెన్సీ అనే ఒక ఫ్యాక్టర్ కూడా ఉంది. ముఖ్యంగా టీఎంసీ గూండాలు చేసే అరాచకత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారు కాబట్టే 190 to 200 సీట్స్ బీజేపీ గెలుచుకుంది. సో విజయ్కు కంగ్రాచులేషన్స్. అండ్ కేరళలో కమ్యూనిస్టు పార్టీ అంటే ఫుల్గా ప్రేమించే కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా శశి థరూర్ గారు సూపర్బ్ నాయకుడు శశి థరూర్ గారు. సో ఈయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం కూడా చాలా హ్యాపీ న్యూస్. యాక్చువల్లీ ఈ ఎన్నికల్లో సాటిస్ఫైడ్గా రిజల్ట్స్ వచ్చాయి. కేరళలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ బ్యాస్టియన్ను లేపేసింది. డిఎంకే ద్రవిడియన్ యాంటీ సనాతన ధర్మ డెంగ్యూ మలేరియా అని చెప్పుకు తిరిగే డిఎంకే పార్టీను టీవీకే పార్టీ ఓడించింది. రైట్. వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ను ప్రేమించి బంగ్లాదేశ్ను వెస్ట్ బెంగాల్లో కలిపేస్తామని చెప్పి పాకిస్తాన్తో ఎంగేజ్ అవుతూ ఉగ్ర మూకల్ని అలో చేస్తున్న మమతా బెనర్జీని ఫైనలీ బీజేపీ పార్టీ ఓడించింది. కాబట్టి సో ఈ ఎన్నికలు అందరికీ ఒక రకంగా చెప్పాలి అంటే హ్యాపీనెస్ని ఇచ్చాయి. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే అండ్ ఈవెన్ నైట్ కేరళ అండ్ తమిళనాడు గురించి కూడా వీడియో ఉంటుంది. అస్సాంలో మామ గెలిచారు. సో దీని గురించి ఈవినింగ్ ఇంకొక వీడియో ఉంటుంది. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.